శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ నిహాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్. అందరూ ఎలా ఉన్నారు? నేను చెప్తున్నటువంటి రాసులలో జన్మించినటువంటి అమ్మాయిలను గనక మీరు వివాహం చేసుకుంటే ఆగర్భ శ్రీమంతులు అవుతారండి. కట్నం ఆశించి పెళ్లి చేసుకోకండి, దయచేసి చెప్తున్నాను. కట్నం తీసుకోవడం నేరం. కట్నం తీసుకోకండి. నేను చెప్పేది నా మాటల మీద నమ్మకంతో మీరు వివాహం చేసుకోండి. ఏ రాశులలో జన్మించిన వారిని? మకర రాశిలో, కుంభరాశిలో, వృశ్చిక రాశిలో పుట్టిన అమ్మాయిలను. అయితే వీళ్ళకి మ్యాచెస్ అనేది అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ లో డెస్టిన్ నెంబర్లను బట్టి మనం క్యాలిక్యులేషన్ చేయవలసి ఉంటుంది. ఏదో గుడ్డిగా నేను ఏదో మకర రాశి, కుంభరాశి, వృశ్చిక రాశి చేసుకోబోండి అంటే అలా కాదండి. ఈ అబ్బాయి పిల్లోడి యొక్క డెస్టినీ నంబర్ మీద ఆధారపడి ఉంటుందండి. ఈ రాశులలో పుట్టిన అమ్మాయి ఈ డెస్టినీ నెంబర్లో ఉన్నటువంటి వాటిని క్యాలిక్యులేషన్ చేయాల్సి ఉంటుంది. చేస్తే చాలా మంచి శుభ ఫలితాలు వస్తాయండి. మీరు ఆగర్భ శ్రీమంతులు అవుతారు. కొన్ని సందర్భాలలో, అంటే నా దగ్గరకు వచ్చిన వాళ్ళు చెప్తున్నానండి. ఒక ఆవిడ నా దగ్గరికి వచ్చినప్పుడు కరెక్షన్ తీసిన, హిమాయత్ నగర్లో ఉన్నప్పుడు నా దగ్గరికి కరెక్షన్ తీసినప్పుడు వాళ్ళ కొడుక్కి మ్యాచెస్ సంబంధాలు చూస్తున్నారు. సుమారుగా ఒక 30-40 ఎకరాల మామిడి తోట, బత్తాయి తోట, ఆ తోట ఈ తోట, బాగానే రిచ్ ఫ్యామిలీ, బాగా రిచ్. వచ్చినప్పుడు మా అబ్బాయి ఎంఎస్సీ చేస్తున్నాడు అమెరికాలో. ఎంఎస్ చేస్తూ జాబ్ వచ్చితే అబ్బాయి జాబ్ చేస్తున్నాడు. బాగా కోటీశ్వర్లు అండి. అసలు ఆగర్భ శ్రీమంతులు వాళ్ళే. 3 సంబంధాలు వచ్చినాయి. 3 సంబంధాలలో చూస్తే ఒకడు గవర్నమెంట్ టీచర్ వాళ్ళ అమ్మాయి సంబంధం వచ్చింది. ఒకరు బిజినెస్ మ్యాన్, బాగా సౌండ్ పార్టీ, బాగా ఉన్నతమైన. ఇంకొకరు ఇక మీకు చెప్తే నమ్మరు, ఆ సంబంధం ఏంటంటే అమ్మాయి ఫేర్గా ఉంది. వాళ్ళ నాన్నగారు ఏం చేస్తారంటే ఇంట్లో ఈ మామూలుగా కారా బిల్లలు ఉంటాయి కదా, కారా బిల్లలు, సర్వపిండి ఇవన్నీ చేసుకొని సైకిల్ మీద షాపులలో వేస్తూ తిరుగుతాడు. కానీ అమ్మాయి బీటెక్ చేసింది. మరి బీటెక్ చేసిన అమ్మాయి మకర రాశిలో జన్మించింది. అమ్మాయి మకర రాశిలో, ఉత్తరాషాఢ నక్షత్రం మకర రాశిలో జన్మించిన అమ్మాయి. అబ్బాయి జాతకాన్ని చూసి డెస్టినీ నెంబర్ చూస్తే వీళ్ళిద్దరు చాలా అద్భుతమైనటువంటి మ్యాచ్, బాగా కలిసి వచ్చింది. అంటే వాళ్ళ విపరీతమైనటువంటి యోగం ఉంది వీళ్ళకి. ఆగర్భ శ్రీమంతులు అయ్యేటువంటి యోగం, ఆ యోగం అనేది వీళ్ళకు ఉంది. నేను ఆ అమ్మాయి జాతకాన్ని చూసి ఈ 3 సంబంధాలంటే మరి ఈ సంబంధం ఎట్లా వచ్చిందమ్మా మీకంటే, మా దగ్గరికి వచ్చేటువంటి అతను అమ్మాయి చాలా ఫెయిర్ అంటే ఫెయిర్, చాలా అద్భుతంగా ఉంది. ఒక్కసారి ఎందుకంటే నాకే అనిపించింది, ఏది అతను వాళ్ళకు చూపించిన సంబంధాలు చూసినా ఒకసారి చూడండి, ఎందుకంటే మీకు డబ్బు ఉంది, వీళ్ళకు లేదు. కాబట్టి మీకు బాగుండాలనుకుంటే ఈ అమ్మాయిని ఒకసారి చూడండి. అమ్మాయి చాలా ఫెయిర్గా బాగుంది. వాళ్ళు 3 సంబంధాలను తీసుకొస్తే నేను ఈ జాతకాలను మొత్తం కూడా పరిచయం చేశాను. 3 జాతకాలను. ఈ అమ్మాయి మకర రాశి, ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టినటువంటి అమ్మాయిని వివాహం చేసుకోమని చెప్పాను. లేదు సార్, మేము వాళ్ళను వివాహం చేసుకోలేదు, ఎందుకంటే మా స్థాయి వేరు, వాళ్ళ స్థాయి వేరు. రేపు పొద్దున మేము ఒక పెద్ద ఫంక్షన్ హాల్ చేసి పెద్దగా బాజాబాజేంద్రుడు పెద్ద అంటే బాగా పెద్ద ఎత్తున వివాహం చేసినప్పుడు మీ వియంకుడు ఎవరు అంటే ఇతను అని మేము చూపించలేము. ఎందుకంటే మా దగ్గరకు వచ్చిన లగ్జరీ లైఫ్, అన్ని పెద్ద వాళ్ళే వస్తారు, పెద్ద హోదా కలిగినటువంటి వాళ్ళే వస్తారు. మేము అతన్ని చూపించలేం కదా. ఎందుకంటే మామూలుగా పట్టుకొచ్చాము సంబంధం, అంతేకంటే మేము ఏం చేయలేము సార్, నాకు ఈ 2 సంబంధాలలో ఏదైనా ఒకటి చెప్పండి అని చెప్తే నేను ఈ 3 సంబంధాలలో ఆ అమ్మాయిది అయితేనే బాగున్నది, ఇద్దరు వీళ్ళు అయితే పని చేయమని చెప్తే వాళ్ళు నన్ను కాదని ఏం చేశారంటే బిజినెస్ మ్యాన్ కూతుర్ని, అంటే వాళ్ళ కూతుర్ని వివాహం చేసుకున్నారు. అమ్మాయికి ఏంటంటే వాళ్ళు 100 కోట్లకు ఉంటారు, వీళ్ళు 100 కోట్లకే ఉంటారు. చేసుకున్న తర్వాత వివాహం అయిన తర్వాత అమ్మాయి ఆల్రెడీ అక్కడ ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే ఆల్రెడీ ఈ పాప వేరే వాళ్ళని ప్రేమించింది. ప్రేమిస్తే వాళ్ళ తల్లిదండ్రులకు భయపడి చెప్పకుండా ఇటు వివాహం చేశారు. చేస్తే వీళ్ళిద్దరు కలిసి ఉండడం కాదు కదా, ఎప్పుడు గొడవలు పడడం, చికాకు పడడం, విడిపోయారు. డైవర్స్కి అప్లై చేశారు, ఇద్దరు విడిపోయారండి. తల్లిదండ్రులు మేమెంత అంటే మేమంత, వాళ్ళు అంతే ఉన్నారు, వీళ్ళు అంతే ఉన్నారు. వాళ్ళు ఏదో ఒక కారణం ఈ అమ్మాయి వాళ్ళ మీద చెప్పడం, వాళ్ళు ఇక్కడ పడకపోవడం, మొత్తం విడిపోయారండి, మొత్తం టోటల్గా. వాళ్ళ తల్లి వచ్చి మీరు చెప్పింది నిజమే గురుగారు, మీరు చెప్పిన సంబంధం చేసుకుంటే బాగుండు అంటే దాంట్లో తెలుస్తుంది కదా మనకు. జాతకాలను చూడగానే అమ్మాయి యొక్క స్థితిగతులు తెలుస్తాయి. ప్రేమ వివాహాలు, ఒక ఆవిడ
వాళ్ళ కొడుకుని పట్టుకొని వచ్చింది నా దగ్గరికి. మీ అబ్బాయి హస్తరేఖలు పరిచయం చేసి, అబ్బాయి నువ్వు ఒక 2 నిమిషాలు బయట ఉండని చెప్తే అబ్బాయి బయట ఉన్నాడు. అబ్బాయి గురించి ఏంటంటే, మీ అబ్బాయి లవ్ లో ఉన్నాడు, ప్రేమ వివాహం జరగడానికి అవకాశం ఉంది. అతను అంటే, లేదు సార్, మా అబ్బాయి అలాంటి వాడు కాదు, నాకు తెలియకుండా అసలు ఏ పని చేయడు వాడు, అది 100% తప్పది, అది అసలు ఆ విషయం లేదు ఇప్పటి వరకు. ఎందుకంటే వాడి గురించి తెలుసు, ఎందుకంటే వాడు ఫోన్ మాట్లాడి ఏది చేసినా కూడా మాకు తెలుస్తుంది. మాకు ఎప్పుడు కూడా వాడు మాకు చెప్పలేదు. నేను అడిగాను కూడా, మేము ఏదైనా ఉంటే చెప్పుడునైనా నీకు కావాల్సిన అమ్మాయితో వివాహం చేస్తా అంటే ఎప్పుడు చెప్పలేదు. అంటే మరి ఇక్కడ ఉంది కదమ్మా అంటే, అది తప్పు సార్ అని చెప్పేసి అబ్బాయిని నా కళ్ళ ముందే పిలిపించి కూర్చోబెట్టి, సార్ మరి మీకు ప్రేమ వివాహము అంటే లవ్ ఏమన్నా చేస్తున్నావా చెప్పు, నేను చేస్తానంటే, పిల్లవాడు ఏం చేశాడంటే ఒక 2 నిమిషాలు మౌనం పాటించి ఫైనల్ గా నేను చెప్పాను, నువ్వు ఏదున్నా ఇప్పుడే చెప్పాలి, కరెక్ట్గా చెప్తే నేను దీన్ని సాల్వ్ చేస్తానంటే, నేను కరెక్టేనమ్మా, నేను ఒక అమ్మాయిని వివాహం చేసుకున్నా, ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, నీకు ఈ మధ్యకాలంలో నేనే చెప్పాలనుకుంటున్నాను నేను అని చెప్పేసి అబ్బాయి చెప్పాడు. వాళ్ళ అమ్మ షాక్కు గురైపోయింది. ఎలా సార్, ఎలా ఇంత ఒక్కసారి మాకు గుండెలో బాగా పిండేసినట్టుగా అనిపించింది ఒక పిల్లవాడు చేసిన ఇబ్బందికి. అంటే మనం ఏదైనా కూడా ముందే వివరంగా చూడగలుగుతాం. ఈ విషయం ఆవిడకి చెప్పినా కూడా ఏం ప్రయోజనం ఉండదండి. నేను వద్దనే చెప్పాను కానీ చేసుకున్నా. ఏదైనా కూడా నేను చెప్పినట్టుగా మీరు ఫాలో అయితే మీకు మంచి జరుగుతుందండి. వివాహ సంబంధాల విషయంలో నేను అన్ని చూస్తానండి, జాతకాన్ని మొత్తం వదిలిపెట్టాను, అన్ని వివరంగా నేను పరిశీలన చేస్తాను. మనకు కావాల్సింది పిల్లల భవిష్యత్తు బాగుండాలి, వాళ్ళు కలిసి ఉండాలి, హ్యాపీగా ఉండాలి, వాళ్ళు ఒక మంచి పొజిషన్లో ఉండాలని తల్లిదండ్రులు చూస్తారు. కానీ పెళ్ళిళ్ళు అయిన తర్వాత డైవర్స్ తీసుకోవడం, గొడవలు పడడం, పుట్టింటికి వెళ్ళడం, ఇవన్నీ ఎంత ఇబ్బందులకు గురి చేస్తాయండి. మనిషిని కుంగదీసే విధంగా ఉంటారు. తల్లిదండ్రులు ఎక్కువగా పెద్ద మొత్తంలో బాధపడుతూ ఉంటారు. అందుకే మంచి కలిసే సంబంధాలు, మంచి సంబంధాలు మ్యాచ్ చేయటం అన్ని కూడా పర్ఫెక్ట్ గా చూస్తే బాగుంటుందండి. మా ఫ్రెండ్ అంటే నాకు తెలిసినటువంటి వాళ్ళు ఈ భార్యాభర్తల ఫ్యామిలీ కోర్టు లాయర్ ఉన్నారండి. ఒకరోజు సడన్ గా నాకు ఒక టైంలో కలిసినప్పుడు మాట్లాడుకుంటుంటే ఈ విషయం మాట్లాడారు. ఫ్యామిలీ కోర్టు సంబంధించిన లాయర్ కదా, నేను కొన్ని రాసుల పేర్లు, కొన్ని తేదీల పేర్లు ఇస్తాను, ఒకసారి చూసి చెప్పు నాకు అని చెప్పాను. నా రీసెర్చ్ లో భాగంలో ఇప్పుడు కాదు ఎందుకంటే ఆల్రెడీ నాకు అన్ని తెలుసు కాబట్టి నేను ఇప్పుడు ఏదైనా చెప్పగలుగుతాను. చూస్తే ఆవిడ నా గురించి ప్రతి ఒక్కరిని అడగడం మొదలుపెట్టింది. మీ డేట్ ఆఫ్ బర్త్కు ఈ లాయర్ పనికి సంబంధం, వాళ్ళు పరిచయం అయిపోయారు. అన్ని చూస్తే నేను ఇచ్చినటువంటి నెంబర్సే దానిలో ఉన్నాయండి. ఇప్పుడు ఆ నెంబర్స్ రివీల్ చేస్తే లేనిపోని డౌట్లు చెందుతారు, బాధపడతారు. మీ మనసుని నేను బాధ పెట్టలేదు. ఇప్పుడు ఏదైనా నెంబరు రాసి రివీల్ చేశాను అనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారండి, అయ్యో మా అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదు ఇట్లా అవుతుందా, మా అబ్బాయికి ఇంకా పెళ్లి కాలేదు ఇట్లా అవుతుందా, డైవర్స్ అవుతుందా అని మిమ్మల్ని బాధ పెట్టిన అవుతాను. బట్ రివీల్ చేయట్లేదు. నేను నెంబర్లు ఇచ్చిన 3 నెంబర్లు 3 రాసులు చూస్తే అవే ఉన్నాయి, అసలు ఒక్కటి కూడా మిస్ కాలేదు. ఎలా సాధ్యమైంది అన్నారు. అవునమ్మా అదే అంతే, కదా ఆ క్యాలిక్యులేషన్ అట్లా ఉంటుంది. ఎట్లా సార్, ఎలా సార్, అసలు ఇది నాకు మిరాకల్ అనిపిస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే ఈ రాసులలో వాళ్ళ పాప రాశి కూడా ఉంది. ఆవిడ ప్రతిసారి ఫోన్ చేసి ప్రతి విషయానికి నన్నే కాంటాక్ట్ అయ్యి, మా అమ్మాయికి సంబంధాలు చూస్తున్నా, మంచి రోజు చెప్పండి, మా అమ్మాయికి వివాహ సంబంధాలకు వెళ్తున్నాను, వాళ్ళకు అంటే ఏ రాశి వాళ్ళని చేసుకోవాలి అమ్మాయి ఏది, ఇవన్నీ ఇంకా ఆమె నన్ను విసిగించడం మొదలుపెట్టింది. ప్రతిసారి ఎందుకంటే టెన్షన్ తల్లిదండ్రులకు అంతేనండి, ఎవరికైనా అంతే. ఏం జరుగుతుందో నాలాంటి వాళ్ళు ఒకరు వాళ్ళకు సపోర్ట్ గా ఉంటే అమ్మాయికి మంచి వివాహం చేయొచ్చు కదా అనే ఉద్దేశంతో ఆవిడ ఎప్పటికీ నన్ను ఫోన్లో విసిగించడం. ఒకటే చెప్పాను, మీకు ఏదైతే సంబంధం నచ్చుతుందో ఒకసారి తీసుకురమ్మా, నేను చూస్తాను, చూసి పర్ఫెక్ట్ గా మీకు దాన్ని రెమెడీస్ కూడా చెప్తాను. ఒకవేళ మీకు అదే సంబంధం వస్తే మనం రెమెడీస్ చెప్పి దాని ప్రకారం మనం సెట్ చేద్దాం. మీ పాపకి ఎలాంటి డిస్టర్బ్ లేకుండా నేను చేస్తానమ్మా, నేను హామీ ఇస్తున్నాను.
విన్నారా? నేను హామీ ఇచ్చానంటే దీనికి వెనక్కి తగ్గేదే లేదు. నేను దీనికోసం ఏదైనా నేను చేయగలుగుతాను. ఓకేనా? అని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళు ప్రశాంతంగా ఉండడం జరిగింది. ఏదైనా కూడా నేను చెప్తున్నటువంటి మకర, కుంభ, వృశ్చిక రాశి వారు అయితే చాలా అదృష్టవంతులండి. వాళ్ళ యొక్క డెస్టినీ నంబర్‌ను బట్టి వాళ్ళకు క్యాలిక్యులేషన్ చేస్తే వీళ్ళని చేసుకుంటే వివాహం కోట్లకు పడగలుగుతారు. దానిలో ఎటువంటి సందేహం లేదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో